లాంగ్ లెగ్స్. ఇదొక హారర్ మిస్టరీ థ్రిల్లర్. లాస్ట్ మంత్ థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ $10 million. లాస్ట్ వీక్ వరకు థియేటర్స్లో ఆడింది. అరౌండ్ 100 million కలెక్ట్ చేసింది. అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్. ప్రెజెంట్ ఫారిన్ కంట్రీస్లో అమెజాన్ ప్రైమ్లో రెంట్కి వచ్చేసింది. ఈ మూవీని వన్ ఆఫ్ ద స్కేరియస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద డికేడ్ అని ప్రమోట్ చేశారు. హారర్ మూవీ కదా అని నిన్న నైట్ షో వేశా. బట్ నాకైతే అంత స్కేరీగా ఏం అనిపించలేదు గైస్. ఇన్ఫ్యాక్ట్ స్టార్టింగ్లో చాలా స్లోగా బోరింగ్గా అనిపించింది. ఈ మూవీ రివ్యూ అండ్ ప్లాట్ తెలుసుకునే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సింపుల్గా ప్లాట్ ఏంటంటే 1990sలో లీ అనే ఒక FBI ఏజెంట్ ఒక డెడ్లీ సీరియల్ కిల్లర్ని వెతుకుతూ ఉంటుంది. ఆ సీరియల్ కిల్లర్ లీకి దొరికాడా లేదా అనేది బేసిక్ స్టోరీ. ఈ మూవీ చూసే ముందు మీరు 2 విషయాలు తెలుసుకోవాలి. ఇది ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లేతో మనల్ని ఎంటర్టైన్ చేసే మూవీ కాదు. ఇది ఒక స్లో బర్నింగ్ థ్రిల్లర్. ఆ సీరియల్ కిల్లర్ వరకు వెళ్ళడానికి చాలా టైం తీసుకుంటుంది. రెండో విషయం ఏంటంటే ఇది హారర్ కాదు. అంటే ఒక దయ్యం వచ్చి భయపెట్టడం అలాంటివి ఏమి ఉండవు. ఆల్దో కొన్ని సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ ఇది ప్యూర్ హారర్ మూవీ అస్సలు కాదు. ఈ మూవీ మొత్తం ఒక సీరియల్ కిల్లర్ గురించి ఉంటుంది. మూవీ స్టార్టింగ్ నుంచి స్టోరీ మొత్తం ఆ సీరియల్ కిల్లర్ మీదే ఫోకస్ చేసి ఉంటుంది. ఆ సీరియల్ కిల్లర్ గురించి చెప్పే సీన్స్ చాలా టెన్స్డ్గా ఉంటాయి. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎన్విరాన్మెంట్ మొత్తం చాలా టెన్స్డ్గా, డార్క్గా అండ్ చాలా క్రీపీగా ఉంటుంది. టెన్స్డ్ ఎన్విరాన్మెంట్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మూవీ చూస్తున్నంతసేపు సీరియల్ కిల్లర్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటారు. అండ్ ఆ FBI ఏజెంట్ ఆ కిల్లర్ని ఎలా పట్టుకుంటుంది అనే ఒక క్యూరియాసిటీ బాగా బిల్డ్ అవుతుంది. బట్ ఆ ప్రొసీడింగ్స్ అయితే చాలా బోరింగ్గా ఉన్నాయి గైస్. ఒక స్టేజ్లో అయితే నాకు నిద్ర వచ్చేసింది. అన్ని హారర్ మూవీస్ లాగే ఇందులో కూడా ఆ FBI ఏజెంట్ పాస్ట్ని ఆ సీరియల్ కిల్లర్కి కనెక్ట్ చేశారు. అది కొంచెం రొటీన్గా అనిపించింది. అంటే ఇలాంటిదే మనం ఆల్రెడీ చాలా మూవీస్లో చూసాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్మైల్ అనే మూవీ వచ్చింది కదా, దాంట్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. లాస్ట్ 20 minutes బాగుంది. సీరియల్ కిల్లర్గా నిక్ కేజ్ చేశారు. ఆయనకి పెద్దగా స్క్రీన్ టైం లేదు, కానీ ఉన్నంతసేపు చాలా క్రీపీగా బాగా పర్ఫామ్ చేశారు. ఎండింగ్ కొంచెం సాడ్ ఉంటుంది. అంటే ఆ FBI ఏజెంట్ లీని చూస్తే కొంచెం బాధేస్తుంది. సెకండ్ హాఫ్లో ఇంకా బ్రూటల్ సీన్స్ ఉండాల్సింది అనిపించింది. అలా ఉంటుంటే ఆ సీరియల్ కిల్లర్ ఇంకా బాగా ఎలివేట్ అయ్యేవాడు. ఏదో జస్ట్ పేరుకి స్కేరియస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద డికేడ్ అని డబ్బా కొట్టారు, కానీ అంతగా ఏం లేదు అక్కడ. ఎండింగ్ బాగానే ఉంది. ఓకే, ఇంతకన్నా కొత్తగా ఏం చేస్తారులే అనిపించింది. ఓవరాల్గా బర్నింగ్ లాంటి స్లో మూవీ సిస్టమ్ అయితే ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. నా సైడ్ నుంచి అయితే రికమెండెడ్ 70%. అడల్ట్ సీన్స్ ఏం లేవు, వైలెన్స్ కొంచెం ఎక్కువగా ఉంది. అండ్ అవే అన్ని ఇంగ్లీష్ మూవీస్లో ఉన్నట్టే ఇందులో కూడా బ్యాడ్ లాంగ్వేజ్ బాగా ఉంది. సో ఇది లాంగ్ లెగ్స్ మూవీ గురించి. ఆల్రెడీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.